అదే ఆల్కహాల్కి పిల్లలకి సంబంధం ఏంటి? అది బాగానే ఉంది. ఆల్కహాల్ మనం ఎందుకనంటే ఆయన అడిగింది కరెక్టే కదా. ఇప్పుడు ఉన్న ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మందు కొడతావా, గుట్కాలు ఇస్తావా, పాన్ పరాగ నవ్వులుతావు కదా దొంగ, నాకు చెప్పట్లేదు నువ్వు అంటే అది పెద్ద దుర్మార్గుని చూసినట్టు చూస్తున్నారు. పిల్లలు పట్టలేదంటే ఇడో పెద్ద దుర్మార్గుడు అన్నట్టు చూస్తారు. వీడికే పాపం అలవాట్లు ఏమి ఉండవు కదా. ఏదో ఫ్రెండ్స్తో సరదాగా వారానికి వెళ్తే ఒక కప్పు పుచ్చుకుంటాడు, అది కూడా ఫ్రీగా వస్తే. ఇప్పుడు దీనికే కళాల నాశనం అయిపోయినాయి, మీ ఆవిడికి అండాల దుబ్బలు నాశనం అయిపోయింది అన్నట్టు చెప్తా ఉంటారు. పక్కనేమో ఫ్రెండ్స్ ఉంటారయ్యా, ఒక్కొక్కడు లీటర్లు లోటాలు పేపాలు తాగేస్తారు. వాడింట్లో పిల్లలు పక్క వీధిలో కామాక్షికి, ఎదురు వీధిలో విశాలాక్షికి తెగ ఆశీర్వదిస్తూ ఉంటాడు ఆడు. ఇదేం కర్మరా బాబు అనిపిస్తూ ఉంటుంది. నేను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నానమ్మా. నేను 25 ఏళ్ల నుంచి మందు కొట్టి సిగరెట్లు తాగి గుట్కాలేసి పానపరాగులేసి నానా రకాల రచ్చ రంబోలా చేసేవాడు ఇంకా బతికే ఉన్నాడు. వారం క్రితం కరోనా వచ్చి చచ్చిపోయాడు. ఏ అలవాటు లేనాడు. ఏది డ్యామేజ్ ఎక్కువ చేస్తుంది? క్రిమే అలవాట్ల? అలవాట్లు డ్యామేజ్ చేస్తాయి, కానీ క్రిమికి అంత కాదు, టైం తీసుకుంటాయి. నువ్వు సిగరెట్ తాగి ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యి అది నీ గుండె మీదకి వెళ్ళి నీ ఊపిరితిత్తుల మీదకి వెళ్ళి ఇంకోటి చేసి నీ వీరకలా నాశనం చేసి మీ పిల్లలు పట్టకుండా చేయాలంటే చాలా టైం తీసుకుంటా. కానీ క్రిమి వచ్చిందంటే మినిట్స్లో నీ వీరకలాన్ని తినేస్తా, డేస్లో నిన్ను జీరో కూడా చేసేస్తా. చూసారా క్రిమి? అదే చెప్పట్లేదు ఇక్కడ. మొత్తం మిగతా డాక్టర్లు అందరూ ఒకే కాన్సెప్ట్లో ఉన్నారు. ఇదే సిగరెట్లు తాగకూడదు, మానేయాలి, గుట్కాలు తీసుకోకూడదు, పాన్ ప్రేగలు ఇవ్వకూడదు, ఐవీఎఫ్కి మాత్రం రండి. ఐవీఎఫ్కి వస్తే ఇవన్నీ సరైపోతాయి అంట. మరి ఐవీఎఫ్ అన్నీ మానేయండి, ఐవీఎఫ్ లేకపోతే సక్సెస్ అవ్వదని కూడా చెప్పరు. ఐవీఎఫ్ పోయాక చెప్తారు. సిగరెట్ తాగుతాం అందుకే పోయి, మందు కొడతాం అందుకే పోయి. సో ఇక్కడ చెప్తున్నారు మీ శరీరంలో ఈ క్రిమి వచ్చింది, మాయిదారి క్రిమి. అలాగే హార్మోన్ డిస్టర్బ్ అయిపోయింది. అది ఫుడ్ వల్ల డిస్టర్బ్ అయిందో ఎన్విరాన్మెంట్ వల్ల డిస్టర్బ్ అయిందో తెలియదు, డిస్టర్బ్ అయింది. నీకు బిడ్డ రానివ్వట్లా, ఉన్న అండాన్ని వీరికణాన్ని డ్యామేజ్ చేసి బిడ్డ రానివ్వట్లా. ఒకవేళ వచ్చిన ఆ బిడ్డని నాశనం చేసి అబార్షన్ చేస్తుంది, నిలబడినట్లా. ఇది మనం తెలుసుకోవచ్చు.